ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కన్ఫర్మ్ అయినాయో, నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చాలామంది డివిజన్ స్థాయి నాయకులు నా దగ్గరకు వచ్చి, వ్యాపార సంఘాల నాయకులు నన్ను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నుంచి కాంటెస్ట్ చేయమని చెప్పుకోవడం జరిగింది. వారందరికీ నేను చాలా సున్నితంగా వాళ్ళకి తిరస్కరించాను. అయినప్పటికీ కొంతమంది నా కార్యకర్తల అభిమానులు కొన్ని ఫ్లెక్స్లు పెట్టినట్లుగా, కొన్ని మీడియాలో నేను ఇంట్రెస్ట్ అసెంబ్లీ కాంటెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా కొన్ని కథనాలు వచ్చిన మేరకు నేను ఒక క్లారిఫికేషన్ ఇవాళ జూబ్లీ బై ఎలక్షన్ మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. నాకు రాష్ట్ర స్థాయి చట్టాల మీద ఏ విధమైనటువంటి అవగాహన లేదు. ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే వాళ్ళకి, లోకల్ బాడీలో కాంటెస్ట్ చేసే వాళ్ళకి, ఎంపీ కాంటెస్ట్ చేసే వాళ్ళకి విధి విధానాలు, బాధ్యతలు వేరుగా ఉంటాయి. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నాకు సెంట్రల్ చట్టాలు ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఐపీసీ కోడ్ కానీ, కస్టమ్స్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ, ఎకనామీ మీద కానీ, ఇటువంటి అంశాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను ఒక ఎంపీగా కాంటెస్ట్ చేయాలనుకున్నాను. కానీ నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ జూబ్లీ హిల్స్లో కాంటెస్ట్ చేయాలనేటువంటిది నాకు ఇష్టం లేదని నేను మీ పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అయితే నాకు మా పార్టీ స్ట్రాటజిస్ట్ ఆఫీస్ నుండి ఒక టీం మెంబర్ కాల్ చేశారు, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందని. వారికి కూడా నేను పూర్తిగా తెలియజేయడం జరిగింది. నాకు ఏ విధమైన ఇంట్రెస్ట్ అసెంబ్లీలో కాంటెస్ట్ చేయడానికి లేదండి. అదేవిధంగా నేను ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా, ఇప్పుడు ఈ మీడియా కథనాల ప్రకారము ఆల్మోస్ట్ ఒక 10 మంది, నాకు తెలిసినంత వరకు 10 మంది జూబ్లీ హిల్స్ టికెట్ రేస్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఆయన ఇన్ఛార్జ్, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఫయీద్ ఖురేషి గారు, సిఎన్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, బొంతు రామ్మోహన్ గారు, నవీన్ యాదవ్ గారు, డిప్యూటీ కుసుమ్ కుమార్ గారు, బండి రమేష్ గారు, ఈ 10 మంది కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియా కథనాల ప్రకారం నాకు తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరికి సీట్ ఇచ్చినా కానీ నేను నియోజకవర్గం పూర్తిగా తిరిగి అహర్నిశలు కష్టపడి నేను ఒక 20 నుంచి 30 రోజులు నేను పూర్తిగా డెడికేట్ అయ్యి వాళ్ళ యొక్క విజయానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ పత్రికా